ఏ పొద్దున్నా నీకు మొక్కకుండా నేను అడుగు బయట పెట్టినానా? ఊరంతా తిరిగేటప్పుడు కొండ మీద చూస్తూనే ఉంటాను కదా. నిజంగా నేనే కానీ నీ భక్తుండైతే, నీకు కానీ నా మీద ప్రేమ ఉంటే కొండ మీద నుంచి నీ ప్రసాదం పంపించకపోయినా ఈ పక్కన యాడ్ నుంచైనా కానీ కాస్తంత తిండి పంపించు స్వామి. చచ్చిపోయే మాదిరి ఉన్నాను. అసలే ఆకలి మీద ఉంటే దగ్గరలో ఎవరో గుమగుమలాడే వంటలు చేసుకొని మరీ చంపేస్తా ఉన్నారు. యాడ్ నుంచి వస్తుంది ఈ వాసన. బావా, మా అక్క నిన్ను కావాలని ఇరికించేసిందని తెలుసు. నువ్వు సైలెంట్ గా తినేసేయ్. ఏం పాప నీవో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నువ్వు నా మరదలకు వచ్చినావో. నా కోసం ఇంత త్యాగం చేస్తాండావంటే నా ఆయుష్ కూడా కాదులే, మీ అక్క ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. కళ్ళ ముందు తిండి కనిపిస్తా ఉంటే మాట్లాడే ఓపిక చచ్చిపోతాండి. అది ముందు తినేసి తర్వాత మాట్లాడుకుందాం. అలాగే బావా. బాబా, ఎవరన్నా వస్తారేమో, కొంచెం డోర్ దగ్గర నిలబడు. తినేసేయ్ బావా. బావా, వాటర్. ఎండిపోయిన చెరువులోకి నీళ్ళు వచ్చిన మాదిరి చల్లగా ఉండదయ్యా. నువ్వేంట ఇక్కడ? ఏం లేదక్క, మా ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నా. అవునా? మీ బావేం చేస్తున్నాడు? ఏమో, బావ గురించి నాకేం తెలుసు. అమ్మా, ఈ పొద్దు పాప నా పానం కాపాడినదిరా నాయన. సరే. అక్క, ఎందుకక్క? ఎందుకైతే నీకెందుకు? తప్పుకో. అక్క అక్క, అయ్యో. తినేసావా? దేవుడి పేరు చెప్పినా కూడా తినేసావా? నేను అక్కడ తిన్నాను. ప్లేట్ ఏదో బాగుండదు, యాడ తయారు చేసినారా అని చూస్తా ఉన్నాను అంతే. నాటకాలు ఆడకు. నీ మూతి కంటిన మెతుకులే చెప్తున్నాయి నువ్వు తినేసావని. మూతిగా యాడా యాడా? ఎక్కడో చూపిస్తాను, రా. ఏ మీటర్ వదులు. రా. నువ్వు రా కోట్రు, నీ సంగతి చెప్తాను. రా రా. మావయ్య గారు. ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి, ఈరోజు ఉపవాసం ఉంటానని చెప్పాడు. దొంగచాటుగా వెళ్ళి తినేస్తున్నాడు. ఏరా, తిన్నావా? మనిషివేనారా నువ్వు? పెళ్ళయ్యాక మనిషివి ఏదో మారేవని సంతోషపడ్డాన్రా. ఆ సంతోషాన్ని కాసేపు కూడా ఉండనివ్వలేదుగా నువ్వు. ఉండలేనప్పుడు ఎందుకురా మొక్కుకోవడం? దేవుడి విషయంలో తప్పు చేయకూడదు అని చెప్పాను. మనుషుల విషయాల్లోనే అనుకుంటే దేవుళ్ళ విషయాల్లో కూడా తప్పులు చేస్తున్నావా? ఏదో పెద్ద భక్తుల్లాగా రోజంతా ఉపవాసం ఉంటానని, రాత్రంతా జాగారం ఉంటానని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు. జీవితంలో ఒక్కటి కూడా మంచి పని చేయవా? ఒక్క మాట మీద కూడా నిలబడవా? ఛీ, ఏం బ్రతుకురా నీది? దేవుడి విషయంలో కూడా తప్పులు చేసేవాడిని నిన్నే చూస్తున్నానురా. ఊరుకో అన్నా, వాడేమో నిజంగా ఉందామని అనుకునుంటాడో. చిన్నప్పటి నుంచి ఆకలిని తట్టుకోలేడు. ఆ విషయం తెలుసు కూడా ఎట్టా ఉంటానని చెప్పినాడో నాకైతే అర్థం కావడం లేదు. ఏరా, బాగా ఆకలేసినాదా? అవునత్త, ఎంత ఉందా ఉన్నా ఉండలేకపోయాను. అందుకే కొంచెమే తిన్నాను. ఎంత తిన్నా ఒకటేరా. ఉపవాసం అంటే ఏమీ తినకపోవడం, అంతో ఎంతో తినడం కాదు. దేవుడి విషయంలో మొక్కుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. నీ అంతట నువ్వే వెళ్ళి తినేసావా? లేదు వదినమ్మా, వా. ఇప్పుడు ఈ అమ్మి పేరు చెప్తే ఈవెను కూడా తిడతారు. చెప్పరా, నువ్వే తినుండావా లేక ఎవరైనా తెచ్చిచ్చినారా? తిండి చూస్తే ఆగలేవు కదా నువ్వు.
ఎవరైనా కావాలని చేసినారా ఏమి? అబే అదేం లేదత్త. నీ మాటలు వింటుంటే నువ్వు తినలేదు, ఎవరు తెచ్చిచ్చినట్టే ఉండారు. ఎవరు తెచ్చినారు చెప్పు? చెప్పమని అడుగుతుండాను కదా. వాడెందుకు చెప్తాడు? ఏ విషయంలోనూ నిజాయితీగా ఉండడు, నిజం చెప్పడు. మాట తప్పడం అలవాటేగా. ఇందులో బావ తప్పేం లేదు. నేనే తినమని తీసుకెళ్ళిచ్చాను. చెప్పుండాను కదా, వాడుదా తినుండడు. ఇదిగో తను తెచ్చిచ్చినాక ఆకలికి తట్టుకోలేక తినేసుంటాడు. ఏమ్మా, వాడు ఉపవాసం ఉండాడని తెలుసు కదా, అట్టంటప్పుడు నువ్వు ఎట్ట తీసుకెళ్లి తినమనిస్తావో? ఓ అత్త, పాప మా పాపనేం అనొద్దు. నేను లోపల ఆకలితో బాధపడతాంటే చూడలేక తెచ్చినది. నిజం చెప్తాను, సమయానికి ఆ పాప కనుక తెచ్చి ఇవ్వకపోయి ఉంటే కళ్ళు తిరిగి ఆడే పడిపోయి ఉండేవాడిని. ఏమై బుద్ధి లేదా నీకు? ఉపవాసం ఉన్నానని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళా? ఏ ఒక్కరోజు పస్తులుంటే ప్రాణాలు ఏమైనా పోతాయా? ఉండాలని మొక్కుకున్నప్పుడు ఉండాలి, ఉండలేనప్పుడు మొక్కుకోకూడదు. హే దుర్గా, ఏంటి ఆ మాటలు? అబ్బాయి ఆకలికి ఉండలేనని చెప్తున్నాడు కదా. భక్తి అంటే మనస్ఫూర్తిగా ఉండాలి, బలవంతంగా కాదు. లోపల ఆకలి పెట్టుకొని పైకి శివ శివ అంటే సరిపోదే. ఆకలికి ఉండలేకపోయాడు, ఏదో కొంత తిన్నాడు. దానికి ఆ అబ్బాయిని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? ఎలాగో కాస్త తిన్నాడు కదా, పాపం ఆకలి తీరిందో లేదో. ఆ ప్రసాదం తీసుకొచ్చి పెట్టండి, కడుపు నిండా తింటాడు. ఎప్పుడు చూడు వాడి మీద ఏ నింద వెయ్యాలా, వాణ్ణి ఎట్టగొట్ట తిట్టించాలా, ఇదే పని మీద ఉంటారు. మీ అబ్బాయిని మేమేమన్నామండి? ఉంటానని ఉండలేదు, అదే కదా అడుగుతున్నాం. తెచ్చిపెట్టినందుకు మా చెల్లెల్నే కదా తిడుతున్నాం. దుర్గా, ఇక మాట్లాడింది చాలు. వెళ్ళి ఆ అబ్బాయికి కాస్త ప్రసాదం తీసుకొచ్చి పెట్టు. వెళ్ళు. వెళ్ళు.